మంచిది. సమయంలో ఈ వాక్యము చాలా శ్రేష్టమైనది కనుక మనమందరము శ్రద్ధతో విందాము. చదవబడిన లేఖనమును మరలా ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాము. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి చలమ్మ. ఇక్కడ చూడండి, ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఆ కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు అనేక మంది జనులు వచ్చారు. అనేక మంది జనులు వచ్చి ఆయన చెబుతున్నటువంటి మాటలను శ్రద్ధగా వింటున్నారు. శ్రద్ధగా విని ఇక అప్పటికే పొద్దుపోయింది, రాత్రి అయింది కనుక వీరికి ఏమైనా పెట్టుదాము, ఏమైనా ఆహారం ఇద్దాము అని చెప్పి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినప్పుడు వారిని ఆ శిష్యులు అంటున్నారు, మీరు వారిని పంపివేద్దాం, వారి ఇంట్లోకి వాళ్ళని పంపివేద్దాం అని శిష్యులు అంటున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, లేదు, మీరే భోజనం పెట్టండి. అంటే ఇంతమందికి మేము ఎక్కడ పెట్టాలా ప్రభువా అని చెప్పి ఆ శిష్యులు అడుగుతున్నప్పుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగినప్పుడు వారు వెతికి తెచ్చినటువంటి వాటిని ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి 19వ వచనము 17. వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు. మొదట ఏం చెప్పినారంటే, ఆయన అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఇవి మాత్రమే ఉన్నాయని ఆ యొక్క దేవునితో చెప్పినప్పుడు, అవి దేవుని చేతికి తీసుకొని రండి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే దేవుని చేతిలో ఎప్పుడైతే ఆ రొట్టెలు ఆ 2 చేపలు ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగించాడో, అలా అప్పగించినప్పుడు వాటిని అద్భుతం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని చేతికి ఎప్పుడైతే మనము అప్పగిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని చేతికి ఇస్తామో, ఇచ్చినప్పుడే మనము అద్భుత కార్యాలను మనం చూడగలుగుతాం. అందుకే వారు అన్ని వేల మందికి ఆ యొక్క భోజనాన్ని పెట్టడానికి ఏమిటి ఆస్కారమైనది అని అంటే, వారు దేవుని చేతికి ఇచ్చారు. వారు దేవుని చేతికి ఇచ్చారు కాబట్టి వారు అంత గొప్ప అద్భుతాన్ని వారు చూడగలిగారు. మరి ఈనాడు మనము దేవుని చేతికి ఏమి ఇస్తున్నాం? మన సమస్యలను ఏ విధంగా అప్పచెబుతున్నాం? మనకున్నటువంటి అనారోగ్యాన్ని ఏ విధంగా అప్పచెబుతున్నాం? అలాగే మనము దేవునికి ఇవ్వవలసినది ఏ విధంగా ఇస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి, దేవుని చేతికి ఎలా అప్పగిస్తున్నాం మనం? అందుకే అంటాడు యోహాను సువార్త, చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుండి చూడండి, 5వ వచనం కూడా చదవండి. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. కానీ యేసు ఏమి చేయునై ఉండెనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. ఇక్కడ చూడండి, ఫిలిప్పుతో అంటున్నాడు, ఫిలిప్పు, ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది ప్రజలు ఉన్నారు, వారిని కొనడానికి రొట్టెలు కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే, ఎంత ఖర్చు అవుతుంది దేవునికి తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు. అలా ఎలా ఇస్తే సమృద్ధిగా వారు తింటారో ఆయన తెలిసి కూడా కావాలని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, ఆ యొక్క ఫిలిప్పు మనసులో ఏముందో తెలుసుకోవడానికి. అలాగే దేవుని సన్నిధిలో కూడా దేవుని చెంతకు వచ్చినటువంటి మనము దేవునికి ఇచ్చే విషయంలో ఏ విధంగా ఉంటున్నాం? దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చాడు, సమస్తమును దేవుడు అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన దేవునికి మరి మనం ఏ విధంగా ఇస్తున్నాం? ఆయన ఎరిగి ఉండి కూడా ఫిలిప్పును అడుగుతున్నాడు, వీరికి కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి చేద్దామని. మరి ఈనాడు మనము అదే రీతిలో దేవుని యొక్క మేలులు పొందుకున్నటువంటి మనము, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి మనము మరి దేవుని సన్నిధికి ఏమి తీసుకొని వస్తున్నాము, ఏమి ఇస్తున్నాం మనం?
దాదాపుగా 3 వారాల నుంచి 4 వారాల నుంచి అనుకుంటాను దశమ భాగం గురించి చెప్తూనే ఉన్నాము కదండి. కనీసం ఒకరు ఇద్దరు లేదా ముగ్గురు ఆ విధంగానే వస్తున్నారు. కానీ అవును, మనకంటూ ఒక బాధ్యత ఉంది. దేవుడు మనల్ని దీవించాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మనకు సమృద్ధి కలిగినటువంటి పంటను మనకి ఇచ్చాడు కదా అని మనము దేవుని సన్నిధికి దశమ భాగము ఎలా తీసుకుని వస్తున్నాం? నేను చెప్పాను, గతంలోనే చెప్పాను, మనము దేవునికి దశమ భాగం ఇస్తున్నాము అంటే అది శ్రేష్టమైనదే ఇవ్వాలని. ఎందుకంటే మనకు పండిన పంటలో ఖచ్చితంగా దశమ భాగం తీయాల్సిందే. అది దేవుడిచ్చినటువంటి వాగ్దానము, ఆజ్ఞ. ఎప్పుడైతే ఆ ఆజ్ఞలను మనకు భయపడి దేవునికి అప్పగిస్తామో, దేవుని చేతికి ఇస్తామో, అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే ఇక్కడ చూస్తున్నాము. ఫిలిప్పుని అడుగుతున్నాము, ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుండి వస్తాయి, ఎలా పెడదామని అంటే ఇప్పుడు కొనడానికి కూడా డబ్బులు లేవు కదా అని సాకులు చెప్తున్నాడు. అయితే దేవుడు చెప్పాడు చూడండి, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని. ఆంద్రేయ అంటున్నాడు, అయ్యా నువ్వు రొట్టెలు అడుగుతున్నావు, ఇదిగో ఆహారం అడుగుతున్నావు, ఇదిగో ఇంతమంది జనాలలో ఒక చిన్నవాని దగ్గరనే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని ఆంద్రేయ చెప్తున్నాడు. వాస్తవంగా గమనించండి, చిన్నవాని దగ్గరనే 5 రొట్టెలు 2 చేపలు ఉంటే ఆ రోజు వచ్చిన జన సమూహాల దగ్గర వారికి ఆహారం ఉండదా? వారు ఆహారంతో వచ్చి ఉండరా? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే చిన్నవాడికి దగ్గరనే 5 రొట్టెలు 2 చేపలు ఉంటే మరి పెద్దవాళ్ళు అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు. అనేకులు 3 రోజుల నుంచి దేవుని దగ్గరనే ఉన్నారు. తినడానికి ఏమైనా తెచ్చుకొని ఉండరా? ఖచ్చితంగా తెచ్చుకొని ఉంటారు. కానీ ఆ యొక్క దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం వెనకబడిపోయినారు. అలా దేవునికి ఇచ్చే విషయంలో ఆ యొక్క వెనకబడిపోయినారు కాబట్టి వారు అద్భుతాన్ని చూడలేకపోయారు. కానీ ఎప్పుడైతే దేవుని చేతిలో ఆ 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతికి అప్పగించబడ్డాయో అలా అప్పగించబడినప్పుడే అద్భుతాన్ని చూడగలిగారు. ఈనాడు చాలామంది కూడా అంతే, అమ్మ మీరు దేవునికి ఇవ్వండి అమ్మా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో శ్రేష్టమైన వాటిని మీరు ఇవ్వండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఎన్నిసార్లు చెప్పినా కానీ మనం అదే కోవలోనే వెళ్ళిపోతున్నాం, మనం ఇయ్యలేకపోతున్నాం. సాధారణంగా ఈ గడిచిన 2-3 రోజుల్లో నాతో ఒక అక్క చెప్పింది. ఏమని చెప్పిందంటే, వచ్చిన పాస్టర్లంతా కానుకల కోసమే వస్తున్నారు, కానుకలే అడుగుతున్నారు అని గడిచిన 2-3 రోజుల్లో ఒక అక్క చెప్పింది నాతో. పేరైతే చెప్పనులే, కానీ ఆ అక్క నాతో అన్నది, అంటే కానుకలు దేని కొరకు మనం ఇస్తున్నాం? మీరు వేసే కానుకలు దేనికి ఉపయోగపడుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మీరు వేసే కానుకలు మందిరం కొరకు ఉపయోగపడతాయి, అలాగే సేవకుని కుటుంబం కొరకు పోషణ కొరకు ఉపయోగపడతాయి, అలాగే మందిర అవసరతల కొరకు ఉపయోగపడతాయి. అంతేకాని ఏదో పోగొట్టుకున్నాము, ఏదో లేదు, ఏదో కావాలి ఆశపడి ఏది ఉండదు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి నువ్వు శ్రేష్టమైన కానుకను తీసుకొని వస్తావో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు అనంటే నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆనాడు చూడండి, 5 రొట్టెలు 2 చేపలు ఆ యొక్క దేవుని చేతిలో పడినాయి. దేవుని చేతిలో పడినప్పుడు అద్భుతమైన రీతిలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని వారు చూశారు. అలా ఆశీర్వాదాన్ని చూసి ఆ 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టడమే కాకుండా మరలా ఇచ్చిన వానికి ఎంత ఇచ్చాడండి ఒకసారి చూడండి. ఇచ్చిన వానికి ఎంత ఇచ్చినాడో చూడండి. 13వ వచనము, 13వ వచనం చదవండి. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యావల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఎన్ని గంపలు నింపినారు? 12 గంపలు. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఎన్ని రొట్టెలు ఉన్నాయమ్మా ఫాస్ట్? ఎన్ని చేపలు? 2 చేపలు. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచి తిని తృప్తి పొందగా మిగిలిన గంపలు ఏంటంటే 12 గంపలు. ఆ యొక్క ఇచ్చిన వానికి 12 గంపల నిండా ఆ యొక్క రొట్టెలు ఆ యొక్క చేపలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో కానుకలు వేయడానికి కానీ దేవుని సన్నిధికి దశమ భాగం తీసుకొని రావడానికి కానీ మనం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాం? అంటే దేవునికి నీవు ఇస్తే దేవుడు నీకు ఇయ్యడనా?
లేకుంటే దేవునికి ఎందుకు ఇవ్వాలి అనే నిర్లక్ష్యమా? ఒకసారి ఆలోచించండి. ఆనాడు బీద విధవరాలు ఉంది. ఆ బీద విధవరాలు కరువులో కష్టంలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే వెళ్ళి పుల్లలు ఏరుకుంటూ ఇంకా మేము ఉన్నది ఒక రొట్టెనే, మేము తిని చచ్చిపోతామనే స్థితిలో దైవజనుని వారి దగ్గరికి పంపించాడు. రండి చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చూడండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారెపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఈ యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. మొదటిగా ఎవరు సెలవిచ్చారండి? దేవుడు సెలవిచ్చారు. ఎవరికి? సారెపాతు విధవరాలికి. ఎవరిని పోషించడానికి అమ్మా? ప్రవక్త అయినటువంటి ఏలియాను పోషించడానికి. ప్రవక్త అయినటువంటి ఏలియాను పోషించడానికి సారెపాతు విధవరాలి దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్తే, దేవుడు చెప్పిన రీతిలోనే ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత బీద విధవరాలు ఏం చేస్తుందో చూడండి. చదవండి, 10వ వచనం చదవండి. అందుకతడు లేచి సారెపాతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండెను చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనేను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఇక్కడ చూడండి, దైవజనుడు వచ్చాడు, ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి సారెపాతు విధవరాలతో ఏమంటారా అంటే, ముందుగా నాకు కొంచెం నీళ్లు తీసుకొని రా, అలాగే ఒక రొట్టెను ఫస్ట్ చిన్న అప్పమును చేసుకొని నా యొద్దకు తీసుకొని రా అని దైవజనుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు ఆమె దగ్గరికే వెళ్ళాడంటే, దేవుడే ముందుగా ఆమెను ఎన్నుకున్నాడు. దేవుడే ముందుగా సేవకునికి పెట్టిన తర్వాత సేవకుని ద్వారా ఆమె పోషింపబడడానికి దేవుడు దైవజనుడిని ఆమె దగ్గరికి పంపించాడు. ఈనాడు సేవకులు కూడా మీ దగ్గరికి వచ్చి మీతో నివసించి మీకు దివ్యమైన మాటలను చెబుతున్నది ఎందుకొరకు అంటే, మీరు ఆత్మీయంగా నడవాలని, అలాగే మీ ద్వారా సేవకుని కుటుంబము పోషింపబడాలని. అంతేనా కాదండి? ఆనాడు అంతమంది ఉన్నారు. బీద విధవరాలి దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు దేవాది దేవుడు బీద విధవరాలి దగ్గరికి ఏలియాను ఎందుకు పంపించవలసి వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆమె కష్టంలో ఉంది, ఆమె బాధలో ఉంది, ఆమె చనిపోబోతుంది కనుక ఆమెను పోషించడానికే దేవుడు తన దాసుని ఆమె దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అదే అంటుంది చూడండి 12వ వచనం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలేరుటకై వచ్చి తినను. ఎందుకోసము అంట? ఆమె తిని తృప్తి పొందడానికి కాదు, తిని చావక మునుపు తినటానికి పుల్లలు ఎరుకోవడానికి వచ్చింది. అందుకే అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. అంటే దేవుడు ఆమెకు ఆజ్ఞాపించినది తెలుసు, దేవుడు ఆమెకు చెప్పినది తెలుసు. అందుకే నీ దేవుడైన యెహోవా జీవము తోడు అని చెప్పగలుగుతుంది. మరి ఈనాడు దేవుని సేవకులను పోషించడానికి కావచ్చు, దేవుని సేవకులకు ఇవ్వడానికి కావచ్చు, పెట్టడానికి కావచ్చు, చాలామంది వెనుకపోతున్నారు, చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకు పెట్టాలే, ఎందుకు ఇవ్వాలే అని. అది అలా పెట్టడము మీకు ఆశీర్వాదం, అలా పెట్టడము మిమ్మల్ని పోషించడానికే. అందుకే ఆనాడు బీద విధవరాలి దగ్గరికి ప్రవక్త అయినటువంటి ఎలియాను పంపించాడు. ఈనాడు అనేక సేవకులను మీ మధ్యకు ఎందుకు పంపిస్తున్నా అంటే, మీ ద్వారా వారు పోషింపబడాలి, అలాగే వారి ఫలము మీరు పొందుకోవాలని. కానీ మన వారు చాలా నిర్లక్ష్యంగా కానుకల కోసం ఆశపడుతున్నారని, కానుకల కోసం ఇస్తున్నారని చెప్పి ఇవే మాటలు, ఆ మాటలు మంచివి కాదు, అవి శాపకరమైనటువంటి మాటలు, అవి మంచివి కాదు. అలా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుని సేవకులను మీ మధ్యకు ఎందుకు పంపిస్తారంటే, మీరు ఆశీర్వదింపబడడానికి, మీరు నిత్యమైన రాజ్యంలో ప్రవేశించడానికి.
అలా నిత్యమైన రాజ్యంలో ప్రవేశించడానికి, అలాగే మీరు పోషింపబడడానికి దేవుని సేవకులను మీ మధ్యకు పంపిస్తాడు. అదే జరిగింది చూడండి. ఈ 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్ద తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనెయు అయిపోదు. ఇశ్రాయేలుల దేవుడు అయిన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. నువ్వు చావక మునుపు అంటున్నావు కదా, నువ్వు పోయి ముందు నాకు చిన్న అప్పము తీసుకొనిరా. నేను చెప్పినట్లు నువ్వు చిన్న అప్పము తీసుకొనిరా. అలా చిన్న అప్పము తీసుకొని వచ్చినట్లయితే యెహోవా దేవుడు తాను సెలవిచ్చిన ప్రకారము కరువు దినములు అయిపోయేంత వరకు, కరువు దినాలు అయిపోయేంత వరకు నీ బుడ్డిలో నూనె తక్కువ కాదు, అలాగే పిండి తక్కువ కాదని దేవుని సేవకుడు సెలవిచ్చాడు. మరి ఈనాడు దేవుని సేవకులకు పెట్టడానికి మనం ఆలోచన చేస్తున్నాం, దేవుని సేవకులకు ఇవ్వడానికి మనం ఆలోచన చేస్తున్నాం. చాలా నిర్లక్ష్యమైన ధోరణి. ఎందుకంటే నీవు పోషింపబడాలని, నీవు దీవించబడాలని, నీకు సమృద్ధిగా ఉండాలని, నీ కరువుల నుంచి దేవుడు నిన్ను తప్పించాలని దేవుని దాసులను, దేవుని సేవకులను నీ దగ్గరికి పంపిస్తాడు. అలా వచ్చినప్పుడు మనం ఏ విధంగా అంగీకరిస్తున్నాం, మనం ఏ విధంగా వారిని గౌరవిస్తున్నాం, మనం ఏ విధంగా వారిని చేర్చుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు ఏలియా వచ్చాడు. అమ్మ, నువ్వు చావక మునుపు అంటున్నావు కదా, ముందు నేను చెప్పినట్టు పోయి ఒక చిన్న అప్పమును తీసుకొని రా అని చెప్పినప్పుడు ఆమె పోయి తీసుకొని వచ్చినప్పుడు ఆమె ఒక్కటే కాదు, ఆమె కుమారుడు ఒక్కటే కాదు, తన ఇంటి వారందరినూ పోషింపబడ్డారు. మరి ఈనాడు మనకు దేవుడు శ్రేష్టమైనటువంటి పంటలను ఇచ్చాడు, దేవుడు సమృద్ధిని మనకిచ్చాడు, మనల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. అలా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినటువంటి దేవునికి మనం ఏ విధంగా ఇస్తున్నాం? అలాంటి దేవుని సన్నిధిలోకి ఏమి మనం అప్పగిస్తున్నాం? ఆయన చేతిలోకి మనం ఏమి ఇస్తున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. దేవుని చేతికి వారు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు వారు ఆశీర్వాదాన్ని చూశారు, అద్భుతాన్ని చూశారు. మరి ఈనాడు మీరెందుకు ఆశీర్వాదాలను చూడలేకపోతున్నారు? మీరెందుకు అద్భుత కార్యాలను చూడలేకపోతున్నారంటే చాలామంది ఇయ్యలేని స్థితిలో ఉంటున్నారు. చాలా బాధాకరమైనటువంటి మాట ఒకటి చెప్పనా, మీరు బాధపడకండి. ఆ గొప్ప కార్యాలను చేయగలుగుతాడు. అలాంటి సేవకుడు మన గృహాల దగ్గరికి వస్తే చాలామంది అంటున్న మాట ఇదే, సార్ ఇంకా లేవలేదు, సార్ ఇంకా ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి. ఇదేనా? ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అలా ఉన్నప్పుడు మనం ఆశీర్వాదాలను ఖచ్చితంగా చూడలేం. సేవకునే గౌరవించలేని మనము దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉంటాం? దేవుని యందు ఎలా మనం యథార్థంగా జీవించగలుగుతాం? దేవుని మాటను ఎలా నమ్మగలుగుతున్నాం? అందుకంటాడు, నీ సహోదరుని నువ్వు చూచి నీ సహోదరుని నువ్వు క్షమించలేని ఎడల దేవుని వైపు దేవుని మాటలను నువ్వు ఎలా వినగలుగుతావు అని దేవుడే తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు. మరి ఈనాడు చాలామంది అదే కోవలో వెళుతున్నారు. అయితే ఆనాడు సారెపాతు విధవరాలు కూడా సాకులు చెప్పింది, ఇదిగో మేము చావక మునుపు, ఇదిగో నేను నా బిడ్డ చావక మునుపు ఈ చిన్న రొట్టెలు చేసుకోవాలని, ఉన్న ఆ పిండిలో రొట్టె చేసుకొని తిని చనిపోవాలని ఈ పుల్లలు ఏరుకుంటున్నామని చెప్పినప్పుడు దైవజనుడు అంటున్నాడు, నువ్వు పోయి నేను చెప్పినట్టు చేయనన్నాడు.
అలా ఎప్పుడైతే దేవుని సేవకుడు చెప్పినట్టు చేసిందో అలా చేసినప్పుడు ఆ యొక్క పిండి తక్కువ కాలేదు, అలాగే నూనె తక్కువ కాలేదు, అలాగే తన జీవితం అలాగే వారి బంధువులు కరువు కాలంలో అయిపోయేంత వరకు వారు పోషింపబడ్డారు. అందుకనే దేవుని యొక్క సేవకులను మీ దగ్గరికి పంపిస్తారు, దేవుని యొక్క దాసులను మీ దగ్గరికి పంపిస్తారు. అలా పంపించినప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, ఎలా వారిని అంగీకరిస్తున్నావు ఒకసారి ఆలోచించుకోనండి. ఎందుకంటే నువ్వు దేవుని చేతికి ఎప్పుడైతే ఏమైతే అప్పగిస్తావో అలా అప్పగించినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలను చేస్తాడు, అద్భుత కార్యాలను చేస్తాడు దేవుడు. అందుకే అంటాడు చూడండి, ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. చాలమ్మా, ఇక్కడ చూడండి, గలిలయలో మొట్టమొదటి సూచక్రియ, ఆ యొక్క సూచక్రియ ఏంటో తెలుసు కదండి, తెలుసా అమ్మా ఎవరికైనా? గలిలయలో చేసినటువంటి కానాలో చేసినటువంటి సూచక్రియ తెలుసా? ఏమిటది? నీళ్లను ద్రాక్షరసంగా చేసినాడు. అలాంటి గొప్ప సూచక్రియ చేసినాడు. అంటే ఆ యొక్క మరియా వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టు చేయండి అని వారి శిష్యులకు చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్టుగా బాణల నిండా నీళ్లు ముంచండి అంటేనే ఆ నీళ్లు ద్రాక్షరసం అయిపోయాయి. దేవుని చేతికి ఏదైతే అప్పగిస్తామో, దేవుని చేతికి ఏదైతే మనం ఇస్తామో అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. అలాంటి ఆశీర్వాదాలను, అలాంటి దీవెనలను నువ్వు చూడాలి అనన్నా నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావు? నీ సమస్యను దేవునికి ఇచ్చినా ఆ సమస్యను దేవుడు తీరుస్తాడు. అలాగే దేవుడు నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఏవైనా కావచ్చు, ఏవైనా సరే నువ్వు దేవునికి ఇచ్చినప్పుడే మరలా రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మన సహోదరి ఒక ఆమె ఉంది కదా, ఒక సహోదరి ఉంది కదా, ఆమె వచ్చి అయ్యా నాకు గర్భఫలం లేదు, నాకు నా వైర్యకు పెనిన్న ఈ విధంగా నిందలు పెడుతుంది, నన్ను హింసిస్తుంది, నన్ను బాధలు పెడుతుంది, ఇన్ని కష్టాలు అంటుంది, ఇన్ని కష్టతరమైన మాటలు అంటుంది, కనుక నాకున్నటువంటి ఈ నిందను తొలగించు, నాకు ఇచ్చినటువంటి కుమారుని నేను మరలా నీకే ఇస్తానని ప్రార్థన చేసుకొని వెళ్ళింది. అలా ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెను కనికరించి శ్రేష్టమైన కుమారుని ఆమెకు అనుగ్రహించాడు. ఆమెకు అనుగ్రహించినప్పుడు ఆమె మౌనంగా ఉందా? మౌనంగా ఉండిన తర్వాత చేసుకున్నటువంటి తీర్మానంను దేవుని సన్నిధిలో ఏ తీర్మానం అయితే చేసుకుందో, ఏ మొక్కుబడి అయితే చేసుకుందో, ఆ మొక్కుబడి చేసుకునే ప్రకారము దేవుడిచ్చిన కుమారుని దేవునికి మరలా అప్పగించింది. అలా అప్పగించినప్పుడు దేవుడు ఏమన్నా విడిచిపెట్టాడా? చెప్పండి, విడిచిపెట్టాల. ఈనాడు చూడండి, చాలామంది మనం ఎన్ని మొక్కుబడులు చేసుకుంటామో, ఎన్ని తీర్మానాలు తీసుకుంటామో, అయా నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది ఇస్తాను, నువ్వు నాకు అది చేస్తే నేను ఇది ఇస్తానని ఎన్ని తీర్మానాలు చేసుకుని ఉండొచ్చు. నాకు తెలిసిన కాడికి మందిరంలో ఒక అవ్వ మాత్రమే నా మనవనికి జ్వరము తగ్గితే నేను ఈ కానుకను తీసుకొని వచ్చి ఇస్తానని తీర్మానం తీసుకొని వెంటనే తీసుకొచ్చి ఇచ్చింది. అలాగే ఇంకొక అక్క గడిచిన 2-3 రోజుల కిందట ఒక అక్కకు ఇటు ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఇటు సీటు కట్టాలా, మాకు డబ్బులు ఏం లేవు సార్, ప్రార్థన చేయండి, ఒకవేళ దేవుడు మమ్మల్ని కనికరించి ఈ విధంగా మాకు సాయం చేసినాడంటే దేవునికి దశంభాగం తీసుకొని వస్తామని చెప్పి తీర్మానం తీసుకుంది. అలా తీర్మానం తీసుకున్నప్పుడు పోయి ప్రార్థన చేసి వచ్చాను. అలా ప్రార్థన చేసి వచ్చినప్పుడు కట్టు 2 రోజులు తిరిగి చూడలే, 3వ రోజుకు ఆమెకు సహాయం ఇచ్చినందుకు నమ్మకంగా ఆమె వచ్చి దశంభాగం ఇచ్చి వెళ్ళిపోయింది. మరి అదే రీతిలో ఎంతమంది దేవుని సన్నిధిలో దేవా నాకు ఇది ఇస్తే నేను ఈ విధంగా ఇస్తానని మొక్కుబడి చేసుకోలేము, లేకుంటే దేవా నాకు ఇది ఇస్తే నేను నీకు ఇంత కానుకని ఇస్తానని మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకోలేము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మొక్కుబడి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనము దేవునికి ఇచ్చినట్లయితే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. రండి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఇక్కడ చూడండి, మొదట అన్న ఏ స్థితిలో వచ్చింది అని అంటే
ఆ నిందలు, అవమానాలు, బాధలు, దుఃఖము అన్నిటితో దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నాకు గర్భఫలము లేదు, నాకు గర్భఫలము లేనందుకు ఇదిగో నా వైరియగు పెనిన్న ఈ విధంగా నన్ను హింసిస్తుంది, ఇన్ని బాధలు అంటుంది, కనుక నాకున్నటువంటి నిందను తొలగి, నాకున్నటువంటి కష్టాన్ని తొలగి అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టిందో, అలా మొరపెట్టినప్పుడు శ్రేష్టమైనటువంటి బహుమానంగా కుమారుని ఇచ్చాడు. అలా కుమారుని పొందుకున్నటువంటి హన్న ఏమనిందో చూద్దాము రండి. ఇదే 21వ అధ్యాయం 25వ వచనం పైన చదవండి అమ్మా. వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాను. తను ఫస్ట్ మొక్కుబడి చేసుకుంది. ఏ విధంగా అంటే, నాకు గర్భఫలాన్ని ఇచ్చి నాకున్నటువంటి ఈ యొక్క అవమానాన్ని, ఈ యొక్క నిందను కొట్టివేసినట్లయితే నువ్వు ఇచ్చిన కుమారుని నీకే అప్పగిస్తాను, నీకే ప్రతిష్ఠిస్తానని ఎప్పుడైతే తీర్మానం తీసుకుందో, అలా తీర్మానం తీసుకున్నప్పుడు ఆమె వచ్చి దేవునికి నమ్మకంగా మొక్కుబడి చేసుకునే రీతిలోనే దేవునికి ప్రతిష్ఠించింది. ఇచ్చింది ఒక కుమారుణ్ణే. ఒక కుమారుని ఇచ్చినందుకు, కుమారుని దేవునికి ప్రతిష్ఠించినందుకు దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు విడిచిపెట్టలా. ఆ కుమారుని తీసుకున్న తర్వాత విడిచిపెట్టక మరలా హన్నాకు 3 కుమారులను, 2 కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు. అంటే నువ్వు ఆలోచించాల్సింది ఏమిటంటే, దేవునికి నువ్వు ఏదైతే ఇస్తావో ఇచ్చిన దానికి శ్రేష్టమైన శ్రేష్టమైనటువంటి దానినే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేస్తాడు దేవుడు. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. చూడండి, అక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూడు. మనము అడిగినటువంటి వాటన్నిటికంటే తన కార్య సాధనము కొరకై మనకు ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు దయచేస్తాడు. మరి అలా దేవుడు దయచేస్తాడని తెలిసిన నీవు దేవుని సన్నిధిలో ఇయ్యటానికి ఎందుకు ఎన్నికపోతున్నావు? దేవుని సన్నిధికి రావటానికి ఎందుకు ఎన్నికపోతున్నావు? పైపెచ్చు అనేక మాటలు మనం మాట్లాడుతున్నాం. అలాంటి కోవలో మనం ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా చెప్తున్నాను, ఆశీర్వాదాలను గ్యారంటీగా చూడలేము. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలోకి ఇస్తావో, ఇచ్చినప్పుడే నువ్వు మేలులను చూడగలుగుతావు. నువ్వు ఊహించు వాటన్నిటికంటే అద్భుత కార్యాలను నువ్వు చూడగలుగుతావు. అందుకే నేను మా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, 8వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు, మొదట 2వ నెలలోనే ఒక సమస్య వచ్చింది. అలా సమస్య ఏమి వచ్చిందంటే, గర్భవతి అయిందని కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇంకా అంతా క్షేమంగానే అందరికీ చెప్పుకున్నాం, అంతా సంతోషించినప్పుడు అకస్మాత్తుగా తనకు బ్లీడింగ్ అవ్వడం ప్రారంభమైంది. అలా బ్లీడింగ్ అవ్వడం ప్రారంభమైనప్పుడు ఆ దేవుని సన్నిధిలో ఇద్దరము చేయి పట్టుకొని ఇద్దరము మొక్కుబడి చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం కన్నీటితో. తండ్రి, గర్భఫలం ఇచ్చావని మేము అందరికీ చెప్పుకున్నాం. అందరికీ తెలిసింది. అలా అందరికీ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈ బ్లీడింగ్ వల్ల గర్భఫలం పోయిందనుకో, మేము చెప్పినదన్నీ అబద్ధం అయిపోతుంది, అన్నీ మోసపూరితమైన మాటలు అయిపోతాయి. కనుక ఇదిగో నీవు నిలబెట్టినట్లయితే ఈ గర్భంలోని శిశువును నీకే ప్రతిష్ఠించామని ఆ రోజు తీర్మానం తీసుకున్నాం. ఆ రోజు తీర్మానం తీసుకున్నప్పుడు, ఆ క్షణం తీర్మానం తీసుకుని ఆసుపత్రికి వెళ్తే అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. పోవలసినటువంటి ప్రాణాన్ని దేవుడు నిలబెట్టాడు 2వ నెలలోనే. అదే సమస్య 8వ నెలలో వచ్చినప్పుడు మరలా దేవుడు నాకు తెలియజేశాడు, నా మహిమను మీరందరూ చూడబోతున్నారు అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఇదే వాక్యం నాకు గుర్తుకొచ్చింది. అదే అంటున్నాడు, చదవండి, మరలా ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 20వ వచనం చివరి లైన్ చదవండమ్మా. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను
అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆనాడు నాకు చెప్పాడు, నా మహిమను మీరందరూ చూడబోతున్నారని నాకు చెప్పినప్పుడు ఆ మహిమను నేను ఈనాడు మీ ఎదుట వ్యక్తపరుస్తున్నాను, మీ ఎదుట ఆయనను మహిమపరుస్తున్నాను. ఎందుకంటే నాకు కుమారుని ఇచ్చినాడు దేవుడు. ఆ కుమారుని ఆ యొక్క గర్భంలో ఆ సమస్య వచ్చిన నాడు నేను ప్రతిష్ఠించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో నిలబెట్టి ఆయన మహిమను మీరందరూ చూడగలుగుతున్నారు. మరి అతి గొప్ప దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము, అతి గొప్ప దేవుని ఎరిగినటువంటి మనము దేవునికి ఇచ్చే విషయంలో మరి మనం ఎందుకు వెనకపోతున్నాం? మరి మనం ఎందుకు ఆశీర్వాదాలను చూడలేకపోతున్నాం? ఎందుకనంటే మనం చేసుకున్న మొక్కుబడిని మనం తీర్చుకోలేకపోతున్నాం కనుక. యోనా మొక్కుబడి చేసుకున్నాడు. ఎక్కడ? మత్స్యము కడుపులో మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని? ఈ మత్స్యము కడుపులో నుంచి నన్ను విడిపించినట్లయితే దివారాత్రములో నిన్ను స్తుతిస్తూనే, నిన్ను స్తోత్రము చేస్తూనే ఉంటానని మొక్కుబడి చేసుకున్నాడు. అలా మొక్కుబడి చేసుకున్న వెంటనే ఆ చేపకు ఆజ్ఞేయగానే వచ్చి బయట కక్కి వేసి వెళ్ళిపోయింది. మరి ఈనాడు నీవు ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నావు, ఎన్నోసార్లు తీర్మానాలు తీసుకున్నావు. ఇదిగో నాకు ఇది ఇస్తే నేను అది చేస్తాను, నాకు ఇది ఇస్తే నేను అలా ఉంటాను, అలా ఇస్తానని ఎన్నోసార్లు నువ్వు దేవుని సన్నిధిలో అడిగావు. మరి అడిగిన తర్వాత దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలను చేశాడు. అలా చేసినప్పుడు మరి నువ్వే విధంగా దేవునికి చెల్లిస్తున్నావు? ఓబులమ్మ కొడుకు సుబ్రహ్మణ్యము నాతో ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, సార్ వర్షం కనుక పోయిందనుకో, నాకు పండిన దాంట్లో మొట్టమొదటిగా నీకే అది బియ్యం ప్యాకెట్ పట్టి మరి నేను నీకు తీసుకొచ్చి ఇస్తాను సార్ అని నాతో ఇంతకుముందు చెప్పాడు. అలా చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఆ యొక్క మూటను తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే మనము మొక్కుబడి ఏ విధంగా చేసుకుంటున్నాం, అలా మొక్కుబడి చేసుకుంటున్నప్పుడు మనం దేవునికి ఏ విధంగా ఇస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకుంటావో, నువ్వు చేసుకునే దాన్ని బట్టి దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. అది నువ్వు ఏ సమస్యనైనా కావచ్చు, ఏ అనారోగ్యమైనా సరే, ఏ ఇరుకు ఇబ్బందులైనా సరే, ఏ ఆర్థిక సమస్యలైనా సరే, నువ్వు దేని నిమిత్తం అయితే దేవుని సన్నిధిలో అడుగుతావో అలా అడిగినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నీకు ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మరి నువ్వు ఏ విధంగా ఇస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే అంటాడు, మనం ఎప్పుడైతే దేవుని చేతికి ఇస్తామో, ఇచ్చినప్పుడు మనం ఊహించే వాటికంటే అత్యధికమైనటువంటి మేలులను మనం చూస్తాం. అలా మేలులు చూడాలంటే మనకిచ్చిన దేవునికి మనము ఏ విధంగా ఇస్తున్నాం ఒకసారి పరిశీలించండి, ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. చూడండి, అదే రీతిలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఇక్కడ చూడండి, అక్కడ దేవుడే సెలవిస్తున్నాడు. తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు తనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడని దేవుడే చెప్తున్నాడు. మరి ఈనాడు ఆ సొంత కుమారుని రక్షణ పొందుకున్నటువంటి నీవు, ఆ సొంత కుమారుని అంగీకరించినటువంటి నీవు, దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నీవు, మరి దేవుని సన్నిధిలో తీసుకున్నటువంటి తీర్మానాల నిమిత్తము ఏ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో చెల్లిస్తున్నావు? నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు తీర్మానం తీసుకోలేదా? నీకు వ్యాధి అనారోగ్యం వచ్చినప్పుడు తీర్మానం తీసుకోలేదా? అలా తీసుకున్నప్పుడు మరి నువ్వు దేవుని సన్నిధిలో ఎలా చెల్లిస్తున్నావు? సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి అని అంటే మనము తీసుకున్నటువంటి తీర్మానంలో నమ్మకంగా ఉండాలి. అందుకే వాక్యమే ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉన్నాయి. మరి అటు దీవెనలు నీకు కావాలన్నా, అటు ఆశీర్వాదాలు నీకు కావాలన్నా నువ్వు చెల్లించేటువంటి విషయంలో ఏ విధంగా నమ్మకంగా ఉన్నావు? నువ్వు ఇచ్చే విషయంలో ఏ విధంగా నమ్మకంగా ఉన్నావు? ఒకసారి ఆలోచించండి. తన ప్రియమైన కుమారునే నీ కొరకు నా కొరకు దేవుడు అప్పగిస్తే మరి సమస్తాన్ని మనకెందుకు అప్పగించాడు? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఇప్పటి నుంచైనా దేవుని సన్నిధిలో దేవుని చేతికి అప్పగించేవారిగా మనం ఉండండి. ఎప్పుడైతే నువ్వు దేవుని చేతిలో అప్పగిస్తావో అలా అప్పగించినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలను నువ్వు చూడగలుగుతావు. ఆనాడు ఆ చిన్న పిల్లవాడు నాకు తిన్నిక కావాలి, నేను ఇయ్యనులంటే ఈ అద్భుత కార్యాన్ని చూసేనికి లేదు. అవునా కాదండి? ఈ అద్భుత కార్యాన్ని చూడడానికి లేదు. కానీ ఆ చిన్న కుర్రవాడు దేవునికి ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని దేవుని చేతికి అప్పగించాడు. మరి ఈనాడు ఉద్యోగం చేస్తుండవచ్చు, పనులకు వెళ్ళుచుండవచ్చు, అలాగే దేవుని సన్నిధిలో దేవుని కృపను బట్టి ఉన్నతమైన స్థానంలో నీవు ఉండవచ్చు. మరి దేవునికి ఏ విధంగా ఇస్తున్నావు?
నువ్వు దేవునికి ఏ విధంగా అప్పచెప్తున్నావు ఒకసారి ఆలోచించుకోండి. నీ జీవితంలో అద్భుత కార్యాలను నువ్వు చూడాలంటే నువ్వు తీసుకున్నటువంటి తీర్మానాలను ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా చెల్లిస్తావో, అలా చెల్లించినప్పుడు నువ్వు అద్భుతాన్ని చూడగలుగుతావు. అలా అద్భుతాన్ని చూడాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా తీసుకున్న తీర్మానాలకు నువ్వు కట్టుబడి ఉండాలి. అదే అంటున్నాడు, తన సొంత కుమారుని మన కొరకు అప్పగించిన దేవుడు మరి ఈ సమస్తాన్ని మనకెందుకు అప్పగించడని దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ అలాంటి దేవుడు చెప్పినప్పుడు, అలాంటి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయనకి ఇచ్చినప్పుడే కదా మనం ఆశీర్వదింపబడేది, ఆయనకి ఇచ్చినప్పుడే కదా మనము దీవించబడేది. అవునా కాదా అండి? అవునా కాదా అండి? ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడే మనం మేలులను చూడగలుగుతాం, అప్పుడే మనం ఆశీర్వాదాలను చూడగలుగుతాం. ఇంకో మాట అంటున్నాడు చూడండి, కీర్తనలు 121 కీర్తన, 121 కీర్తన 1-2 వచనాలు చూడండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. చాలమ్మా. చూడండి, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు ఇరుగు ఇబ్బందుల గుండా నువ్వు వెళుతున్నప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నువ్వు దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. అలా ఆదుకున్నటువంటి దేవునికి కృతజ్ఞతగా ఏ విధంగా మనం చెల్లిస్తున్నాం? చెప్పినప్పుడు మాత్రమే మనం వస్తే అది ఫలితం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు దాని ప్రకారం జీవిస్తేనే నువ్వు మేలులను చూడగలుగుతావు, నువ్వు ఆశీర్వాదాలను చూడగలుగుతావు. నిజమండి, వాస్తవము. ఎందుకంటే మా కుటుంబము ఉన్నది ఒక్కొక్క కొడుకునే అయినప్పటికీ మా కుటుంబంలో ఏ కొదువ లేదు, ఏ ఇబ్బంది, ఏ లోటు లేదు. అమ్మ గవర్నమెంట్ ఉద్యోగమే, నాన్నకు మిల్లు ఉంది, అక్క చెల్లెళ్ళు ఎవరికి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారు, ఉన్నది నేను ఒక్కనే. దేవుడు ఇచ్చినాడని, దేవుడు ఇచ్చిన వాటిని తీసుకొని మేము దేవుని నిర్లక్ష్యం చేసినందుకు దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. చాలా ఇబ్బందులను అంటే చాలా కష్టాలను మేము ఎదుర్కొన్నాం. ఎప్పుడైతే మరలా నూతన సంవత్సరం వచ్చినప్పుడు మా నాన్న నాతో చెప్తున్నాడు, ఇదిగో నాయనా, నేను ఇక మీదట నేను బూతులు మాట్లాడాను, నా నోటి నుండి ఏ మాటలు మాట్లాడాను, ఇక మీదట దేవుని సన్నిధిలోనే గడుపుతానని తీర్మానం తీసుకున్నాడంట. తీర్మానం తీసుకున్న రీతిలోనే నేను వెళ్ళి 2 సార్లు టెస్ట్ చేశాను. మా నాన్న ఏ విధంగా మాట్లాడతాడని 2 సార్లు చూశాను ఊరికి వెళ్ళి. ఈ నెలలో వెళ్ళినప్పుడు తన మాట తీరు మారిపోయింది, తన ప్రవర్తన మారిపోయింది. అలా మారిపోయినప్పుడు ఇప్పుడు మేలులను చూస్తున్నారు వారు, ఇప్పుడు ఆశీర్వాదాలను చూస్తున్నారు వాళ్ళు. ఇదల్లా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనము వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నాము, మన మాట తీరు ఏ విధంగా ఉంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, దేవుని సన్నిధిలో ఎలా భయభక్తులు కలిగి ఉంటున్నాము, దేవునికి ఇచ్చే విషయంలో ఏ విధంగా ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఎందుకంటే దేవుని సేవకుడు ఊరికేనే రాడు. దేవుని సేవకుడు అన్ని శ్రమలు అనుభవించిన తర్వాతనే, అన్ని కష్టాలు అనుభవించిన తర్వాతనే మనం ఇతరులతో పంచుకోవడానికి, ఇతరులతో చెప్పడానికి ఉంటుంది. అంత మాత్రానే ఊరికే వస్తున్నారు పోతున్నారు అనడానికి లేదు. ఎందుకంటే సేవకునికి కష్టము అనుమతించేది ఎందుకంటే, ఆ కష్టంలో నువ్వు ఆదుకున్నప్పుడు ఆ కష్టంను బట్టి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు. అందుకే అన్నాడు కదా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, ప్రవక్తకు గ్లాసుడు చల్లనీళ్ళు ఇస్తే వారి ఫలము పొందుకుంటారని ఆ దేవుడే సెలవిచ్చారు. ఆ ఫలము మీకు కావాలనే దేవుని సేవకులను మీ చెంతకు పంపించేది. కాబట్టి ఆ విధంగా అనమాకండి. కానుకల కోసం ఆశపడుతున్నారు, కానుకల కోసమే వస్తున్నారు, అది చాలా బాధాకరమైన మాటలు. ఆ విధంగా మనం మాట్లాడకూడదు. ఎందుకనంటే ఒకవేళ మీ ద్వారా ఇవ్వకపోయినాను దేవుడు ఏదో రీతిలో, తెలుసా, ఇదే ఏలియా సారెపాతు విధవరాలు దగ్గరికి పోక ముందుకు ఏమి ఆహారం వచ్చాయో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసమ్మా? రండి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము, ఇదే 17వ అధ్యాయము, 2వ వచనం నుండి చదవండి. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఈ చెట్టు నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు త్రాగు. అతడికి నీకు ఆహారము తెచ్చుటకు, బాగా జాగ్రత్తగా వినండి,
బాగా జాగ్రత్త అమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. చదవమ్మా. నీవు అచ్చటికి నీవు ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు, ఎవరికి? కాకులకు. కాకులకు దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ మాంసము తినేటువంటి కాకులు, మాంసాన్ని చూస్తే విడిచినటువంటి కాకులు దేవుని ఆజ్ఞకు లోబడి సేవకుని పోషణ కొరకు ఆ మాంసంను ఎత్తుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సేవకుని ఎలానైనా పోషించుకుంటాడు, కానీ దేవుని సేవకుని నీ దగ్గరికి పంపించేది నీవు ఆశీర్వాదం పొందడానికి, నువ్వు మేలులను చూడడానికి, నీకున్నటువంటి స్థితిలో నుంచి లేవనెత్తడానికి దేవుని యొక్క సేవకులను నీ దగ్గరికి పంపిస్తాడు. అందుకే గృహకూడికలు ఎందుకు పెట్టాననుకున్నారు? ఊకే ఆషమాషిగా గృహకూడికలు పెట్టాలా. గృహకూడికలు పెట్టింది ఎందుకంటే దేవుని యొక్క మేలులు మీరు పొందుకోవాలి. ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ ఇరుకు ఇబ్బందులు ఉన్నాయో, ఏ సమస్యల గుండా మీరు వెళుతున్నారో, అలా వెళుతున్న వాటిని సేవకుడు వచ్చి నీ కుటుంబంలో ప్రార్థన కూడిక జరిగించినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నీకున్నటువంటి సమస్యలన్నిటినీ తొలగించడానికే ఆ యొక్క గృహ కూడికలు ఏర్పాటు చేసింది. కానీ మన దౌర్భాగ్యం, దేవుని యొక్క కూడికలు దేవుని సన్నిధిలో జరగటం లేదు, దేవుని యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధిలో జరగట్లేదు. ఎంత బాధాకరం అంటే, ఎంత దుఃఖకరం అంటే, నిన్నటి దినాన ఒక వ్యక్తి అడుగుతున్నాడు నన్ను. ఏమని అడుగుతున్నాడు అంటే, సార్ మీరు ఏకున పూట బాగా ప్రార్థన పెడుతుంటే ఇప్పుడేమైంది పెట్టట్లేదని అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్పాలా? మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును వినకుండా, దేవుని మాటలను వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఉన్నా కానీ దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తే ఆ వాక్యాన్ని కూడా మనం అంగీకరించలేకపోతున్నాం, ఆ ప్రార్థనను కూడా మనం అంగీకరించలేకపోతున్నాం. ఆ స్థితిలో మనం ఉన్నాం ఈనాడు. ఒకసారి ఆలోచించుకోండి. నాకున్నటువంటి స్థితి ఏది, నేను ఉన్నటువంటి స్థితి ఏది, ఈ స్థితి రావడానికి కారణం ఏమిటి అనేది ఒక్కసారైనా ఆలోచించుకుంటున్నారా? ఎందుకంటే దేవుని సేవకుని కానీ దేవుని యొక్క సేవను కానీ ఆటంకపరిస్తే బాగుపడినట్టు మనం ఎక్కడ చూడం. ఇది వాస్తవం. పరిశుద్ధ గ్రంథంలోనే అనేక మార్లు చెప్పినటువంటి మాట. కానీ ఈనాడు మనం సంఘములో చూడండి, గర్వంగా చెప్తా, నేను ఇక్కడ ఏకునప్పుట ప్రార్థన చేస్తే చాలామంది సంఘాల్లో ఏకునప్పుట ప్రార్థన స్టార్ట్ చేసినారు. నేను పెడుతున్న మెసేజ్లను బట్టి చాలామంది సంఘాల్లో, మన సంఘాల్లో ఖచ్చితంగా ఏకునప్పుట ప్రార్థన చేస్తున్నారు. ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన సంఘంలోనే ఆ ఏకునప్పుట ప్రార్థనలు లేవు. ఆ స్థితిలోకి మనం వెళ్ళాము, ఆ స్థితిలో మనం ఉంటున్నాం. మరి దేవునికి ఎలా కృతజ్ఞత చెప్తామండి? మనం దేవుని సన్నిధిలో ఎలా ఆనందించగలుగుతాం? దేవుని మేలులో ఎలా చూడగలుగుతాం? సేవను ఆటంకపరిచి, సేవకుని ఆటంకపరిచి, దేవుని సన్నిధిలో దేవుని మాటలను ఆటంకపరిచి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని మనము దూరంగా చూస్తే మనకే విధంగా దేవుని యొక్క మేలులు వస్తాయి, మనం ఏ విధంగా ఆశీర్వాదాలను చూడగలుగుతాం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే గృహకూడికలు ఆ ఉద్దేశంతోనే, నేను వచ్చిన కొత్తలో స్టార్టింగ్ నుంచి లేవు. గమనించండి, నేను అన్ని పరిస్థితులను చూశాను కాబట్టి, దేవుడు నాకు చూపించినటువంటి నూతన మార్గము కాబట్టి ఆ గృహకూడికలు పెట్టడం. ప్రతిరోజు నువ్వు మందిరానికి రాకపోయినా, నువ్వు దేవుని సన్నిధికి రాకపోయినా, నీ వరకు దేవుని వాక్యమును, నీ కొరకు దేవుని ప్రార్థనను వినిపించాలనే ప్రతిరోజు ఏకనపుట ప్రార్థన పెట్టింది. అలా పెట్టినా కానీ వాటికి కూడా మనము వెన్నుతీసాం. వాటికి కూడా ఇచ్చేదంటే వద్దులే, అలా ఇచ్చేదంటే మనం ఎలాగూ ఇవ్వలేకపోతున్నాం. ఊకే ప్రార్థన చెవులతో వినే మాటలను కూడా మనం వినలేకపోతున్నాం. చెవులతో మనం వినే మాటలను, ఉదయాన్నే దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి మనము, ఉదయాన్నే దేవుని సన్నిధిలో దేవుని మాటలను వినవలసినటువంటి మనము దేవుని మాటలను వినలేకపోతున్నాం. గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను ప్రతిరోజు ఏకున ప్రార్థన చేస్తున్నానని ఎవరన్నా ధైర్యంగా చెప్పగలుగుతారా? ధైర్యంగా ప్రతిరోజు మానక నేను ఏకునపుట ప్రార్థన చేస్తున్నానని ఎవరన్నా ధైర్యంగా చెప్పగలుగుతారా? కానీ ఆ స్థితిలో కూడా దేవుడు నీకు వాక్యాన్ని వినిపింపచేయాలనే ఏకునపుట ప్రార్థన ప్రారంభించింది. అలా ప్రార్థన ప్రారంభించినందుకు ప్రతిదీ ఆటంకమే. దేవుని చేతికి ఇచ్చేది ఆటంకమే, దేవుని సన్నిధిలో అప్పగించేది ఆటంకమే, దేవుని సన్నిధిలో జరిగించేది ఆటంకమే. మరి మనం ఏ విధంగా ఆశీర్వాదాలను చూస్తాం? మనం ఏ విధంగా దీవెనలను చూస్తాం? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
16, 17 వచనాలు చదవండమ్మా. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయమంటున్నాడు. మరి మనం ఏ విధంగా చేస్తున్నాం? మనం ఏ విధంగా స్తుతిస్తున్నాం? మనం ఏ విధంగా ఆయన సన్నిధిలో గడుపుతున్నాము? ఆయన మన కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించాడు. అలాంటి సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతి అని దేవుడు మనకు సమస్తాన్ని అప్పగిస్తే, మరి అట్టి సమస్తాన్ని ఇచ్చిన దేవునికి మనం ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం? అందుకే స్పష్టంగా లిఖింపబడింది, సమస్త విధములైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నింపనీయాలంట, మరి నివసింపనీయాలని అంటున్నాడు. మరి మనము ఏమంటున్నాం అంటే, మాకు ఏకునప్పుడు ప్రార్థనలు వద్దు, మాకు ఇబ్బంది ఉంది, మాకు వాక్యం వద్దు, ఆ విధంగా మనం అంటున్నాం. కాబట్టి దేవుని అంగీకరించినటువంటి నీవు దేవుని మాటలనే వినడానికి ఇష్టపడకపోతే మరి మనం ఏ విధంగా ఆశీర్వాదాలను చూస్తాము? మనం ఏ విధంగా దేవుని దీవెనలు చూస్తాం? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈనాడు మనకంటూ ఒకటి విధి పెట్టుకున్నాం. ఈనాడు ఇంత టైం అయినా ఎందుకు వాక్యం క్లోజ్ అవ్వలేదు? ఎగ్జాక్ట్గా 12:30కు వాక్యము క్లోజ్ అయ్యేది, అవునా కాదండి? కరెక్ట్గా 12:30కు ఒక 5 నిమిషాలు అటో ఇట్లో వాక్యం క్లోజ్ అయ్యి కానుకలు సమర్పించి స్త్రీలకు ప్రార్థనలు ఇచ్చేది జరిగేవి. ఎందుకు ఈ విధంగా ఉంటుంది? ఎందుకు ఈ మాటలు మనం వింటున్నాము? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యమునకు కానీ దేవుని యొక్క పరిచర్యకు కానీ దేవుని యొక్క సేవకులకు కానీ ఆటంకంగా మనం ఎప్పుడు రామాకండి. అలా వచ్చినప్పుడు చాలా పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నది ఒకటే. అందుకే అంటున్నాడు, సంగీతములతోనూ, చదవమ్మ మరొకసారి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము చేత కానీ క్రియ చేత కానీ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరిట చేయమంటున్నాడు. మరి ఇక మీదటనైనా సరే, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, పోయిన గతం గతః, ఇక మీదట నుంచైనా దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి, దేవుని సన్నిధికి ఎలా మనము దేవుని సన్నిధిలో ఎలా మనం ఆయనను స్తుతించాలి, దేవునికి ఎలా మనం స్తోత్రాలు చెల్లించాలి, దేవునికి ఎలా మనం ఇవ్వాలి, ఇచ్చే విషయంలో ఏ విధంగా ఉండాలి, స్తుతులు చెల్లించే విషయంలో మనం ఏ విధంగా ఉండాలని ఈ వాక్యం విన్న తర్వాతనైనా నువ్వు ఒక తీర్మానం తీసుకున్నట్లయితే ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు నీకు సమస్తాన్ని దేవుడు అప్పగించబోతున్నాడు. నీకున్నటువంటి కష్టాలను తీర్చేయబోతున్నాడు, నీకున్నటువంటి సమస్యలను తీర్చేయబోతున్నాడు, నీకున్నటువంటి అనారోగ్యాన్ని తీర్చేయబోతున్నాడు. అటు దేవుడు ఇవన్నీ నీ జీవితంలో జరిగించాలంటే ఇక మీదట ప్రతిరోజు సంగీతములతోనూ నాట్యముతోనూ, అదే అన్నాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెబుతూ కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నింపనీయడి అని దేవుడు సెలవు. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండాలి అని అన్నా, క్రీస్తు వాక్యంను మీరు అంగీకరించాలి. మీరు అంగీకరిస్తేనే మీరు సంతోషంతో కీర్తనలు పాడగలుగుతారు, సంతోషంతో మీరు స్తుతించగలుగుతారు, సంతోషంతో మీరు దేవుని యందు ఆనందించగలుగుతారు, అటు మేలులను మీరు చూడగలుగుతారు. అలా చేసినప్పుడు అప్పుడు అద్భుత కార్యాన్ని, ఏది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 అన్నట్టుగా మీరు ఊహించి వాటికంటే, మీరు ఆశించి వాటికంటే అద్భుతమైనటువంటి మేలులను మీరు చూస్తారు. అటు మేలులు మీకు కావాలో లేదో మరి మీ ఇష్టం. మరి ఏమ్మా, అటు మేలులు మీకు కావాలనుకున్నట్లయితే ఇప్పటి నుండి ఒక తీర్మానం తీసుకోండి. నీ సన్నిధిలో నేను సంతోషముతో ఆనంద కీర్తనలు పాడుచు సంతోష గానము చేస్తూ
క్రీస్తు వాక్యమును నా హృదయంలో ఏలేలాగున నేను చేసుకుంటానని ఇక్కడ మీదట నేను సంతోషంగా తీర్మానం తీసుకొని దేవునికి ఇచ్చే విషయంలో వెనకపోవద్దండి. అలాగే దేవునికి స్తోత్రములు చెల్లించే విషయంలో వెనకపోవద్దండి. నా చిన్న ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నాతో ఒక పెద్ద మనిషి అన్నాడు. ఏమని అన్నాడంటే, సార్ కానుక ఇవ్వకపోయినా కానీ దేవునికి స్తోత్రములు చెల్లిస్తే సరిపోతుంది సార్ అని చెప్పి అన్నాడు. ఇదే మాట అన్నాడు. అంటే మన సంఘంలో కాదులేమ్మా, మన సంఘస్థులు కాదు, బయట. అయితే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, కానుకలు ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రములు చెల్లిస్తే సరిపోతుంది సార్ అని అన్నప్పుడు, మరి స్తోత్రములు ఏ విధంగా చెల్లిస్తున్నాం మనం? ఒక్కసారన్నా మనం ఆలోచించామా? నెక్స్ట్ వారం తెలుసుకుందాం. నెక్స్ట్ వారం బహుశక్తివంతమైన మెసేజ్ ఉంటుంది. స్తోత్రములు ఎలా చెల్లించాలి, స్తోత్రములు ఎలా అంగీకరింపబడతాయి, ఎలా స్తుతిని మనం చెల్లించాలనేది నెక్స్ట్ వారం చూద్దాము. కాబట్టి ఏ ఒక్కరు మిస్ కాకుండా వచ్చే వారం ఖచ్చితంగా రండి. అలాగే మనం ప్రభు వాళ్ళ బల్లలో చేయి వేయవలసి వస్తుంది. కాబట్టి మొదటి నెల మొదటి వారంలో మనం ప్రభు బల్లలో చేయి వేయాలి. కాబట్టి వచ్చే వారం మిస్ కాకుండా దేవుని సన్నిధికి రండి. అందరం కలిసి మోకరిద్దాం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం తీర్మానం తీసుకుందాం. ఇక మీదట దేవుని సన్నిధిలో మనము ఖచ్చితంగా సంతోషముతో కీర్తనలతో ఆయనను మహిమపరుస్తాం, ఆయనను ఘనపరుస్తాం.